ఫన్ డేస్కి స్వాగతం అండి. ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేశానండి. ఒక టమాటా, ఒక దోసకాయ తీసుకొని ఒక 7-8 పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నానండి. తీసుకొని చక్కగా దోసకాయని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ముందు చేదు ఉందో లేదో చూసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు బాండిలో నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయల దాకా ఉన్నాయి. అవి ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో నూనెలో వేసేసి, దాంట్లోనే ఒకే ఒక టమోటాని 4 ముక్కలుగా కట్ చేసి వేసేసి ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనిచ్చేసి తీసేసానండి. తీసి పక్కన పెట్టుకొని ఆ నూనెలోనే వేరుశెనగ గుండ్లు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ఒక 2-3 ఎండుమిరపకాయలు ముక్కలు కట్ చేసి వేసేసుకొని దాంట్లోనే పసుపు వేసేసుకొని ఆ తిరగమాతంతా వేగిన తర్వాత దాంట్లోనే ఇంగువ, మెంతిపిండి వేసేసి ఈ తిరగమాతంతా ఇప్పుడు వాటిలోంచి వేరుశెనగ గుండ్లను తీసి ఎండుమిరపకాయ ముక్కలు కూడా 2 తీసి పక్కన ఈ పచ్చిమిరపకాయలతో పాటు కలిపి ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందామండి. వేసేసుకొని మిక్సీలో మెత్తగా పచ్చడి పట్టేసుకుందామండి. మిక్సీలో పట్టేసి దాంట్లోనే చింతపండు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసానండి. పట్టేసి ఈ దోసకాయ ముక్కల్లో ఈ పచ్చిమిరపకాయ మిక్సర్ అంతా కలిపేసి ఇప్పుడు తిరగమాత ఆల్రెడీ వేసి పెట్టాం కదండి. ఆ తిరగమాత తెచ్చి చక్కగా దోసకాయ ముక్కలు పచ్చడి మీద వేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఉట్టిపప్పు నలుచుకొని తింటే ఉంటుందండి, అద్భుతమేనండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.